అమరావతి కోసం చేయని ధర్నాలు లేవు, నిరసనలు లేవు, రోడ్డెక్కని రైతులు లేరు. తెలంగాణ కెంచి ఏర్పడ్డాక తొలుత రాజధానికి మోడీ సారే వచ్చి ముగ్గు ఓసిపోయిండు. కానీ ముంగట రాజధాని పనులు ముంగడవాడలే. ఓ 5 ఏళ్ల దాకా అమరావతిని కాన్నోళ్లే లేరు. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత అమరావతి పనుల్ని చాలు చేసేటందుకు మళ్ళొచ్చిండు మోడీ సారు. అమరావతి పనులను కొత్తగా సాల్వ్ చేసేందుకు వచ్చిన ప్రధాని మోదీ సార్ను గట్టిగా ఎదుర్కొన్నారు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు. సీఎం చంద్రబాబు నాయుడు సారు, చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు, తదిమ మంత్రులు ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు. ఈ తీరుగా రాగానే సీఎం బాబు సారు చెల్లబట్ట కప్పితే చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు ఫోటో చేతిలో పెట్టిండు మోదీ సార్కు. Specially being felicitated by our Honorable Chief Minister and intricately designed Amaravati themed Pradhani Gari portrait ni మొమెంటో రూపంలో అందిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. పోయిన 5 ఏళ్లు రాష్ట్రం ఎట్లున్నది, అలికి పూసినట్టున్న రాష్ట్రాన్ని ఎట్టాగం చేసి అనేటి అన్ని చెప్పుకొచ్చిండు సీఎం బాబు సారు. అంతేకాదు వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రానికి ప్రధాని మోదీ సారు ఆయువు పోసిండట. వెంటిలేటర్ పైన ఆర్థిక వ్యవస్థకి కేంద్రం వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం, వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం. ఇంకా కొన్ని రోజులు సహకారం వస్తే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ని రూపకల్పన చేస్తామని హామీ ఇస్తున్నాం. తెలంగాణకించి ఏలుపడ్డాక ఆంధ్రాకు రాజధాని కావాలని అమరావతిలో పునాదేస్తే 34,000 ఎకరాల భూమిని రైతులు త్యాగం చేసిరని అలా త్యాగాన్ని యాది చేసుకున్నాడు. ఆంధ్ర పబ్లిక్ కు సెంటిమెంట్ అయిన అమరావతిని లేకుండా చేయాలనుకున్నారు. 3 రాజధానులు కట్టి రైతుల త్యాగాల్ని నీరుగార్చాలనుకున్నారు. అనుకుంటా మస్తు గరమైండు. బాధలు పడ్డారు, అవమానాలు పడ్డారు, లాఠీ దెబ్బలు తిన్నారు, జైళ్లకు పోయారు. అయినా కూడా ఎక్కడ కూడా మీరు వెనకాడలేదు. హ్యాండ్స్ ఆఫ్. ఇలాంటి ఉద్యమాన్ని నా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు, మళ్ళీ చూస్తానని కూడా నమ్మకం లేదు. అలాంటి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ సెల్యూట్ చేస్తున్నా. గిట్లా సీఎం బాబు సారు మాట్లాడు ఒడవంగానే ప్రధాని మోదీ సారు కటకొత్తి కొత్త రాజధాని పనులను సాల్వ్ చేసిండు. అమరావతి పునఃప్రారంభ మహోత్సవ కార్యక్రమం జరుగుతున్న తరుణం ప్రధాని గారి చేతుల మీదుగా అమరావతి మౌలిక సదుపాయాల పనులకు శంకుస్థాపన. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు అమరావతి అభివృద్ధి కోసం 74 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. శాసనసభ, హైకోర్టు సచివాలయం, హెచ్ఓడి టవర్లు, అమరావతి ట్రంక్, వరద నివారణ పనులు, అమరావతి ఇండ్లు, బంగ్లాలు, ఓ ఇట ఒకటా రెండా మొత్తం 74 పనులను కటకొత్తి సాల్వ్ చేసిండు మోదీ సారు. ఇక అటంక మాట్లాడుకుంటా ఒత్తుడుతోనే తెలుగులో మాట్లాడి ఆంధ్ర పబ్లిక్ ను మస్తు ఖుషి చేసిండు. మీ అందరినీ కలవడం నాకు ఆనందముగా ఉన్నది. అమరావతి ఒక నగరం కాదు, ఒక శక్తి అనుకొచ్చిండు తెలుగులో మాట్లాడుకుంటా. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక్ ప్రదేశ్ గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి. ఉమ్మడి రాజధానికి బాబు సారు సీఎం ఉన్నప్పుడు మోదీ సారు గుజరాత్ లో సీఎం ఉండేనట. అప్పట్లో చంద్రబాబు నాయుడు సారు ఐటీని ఏ తరీకలో ఎలుగులు చేసిండో అంతా బాబు సార్లు చూసి నేర్చుకున్నా అనుకొచ్చిండు ప్రధాని మోదీ సారు. अभी हमारे चंद्रबाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे, लेकिन मैं आज एक रहस्य बता देता हूं. जब मैं गुजरात में नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ कर के किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था और मैं उसमें से बहुत कुछ सीखता था और उसे आज मुझे लागू करने का अवसर मिला है. मैं लागू कर रहा हूं. ఇట్లా రాజధాని కట్టేటి కార్యాన్ని సాల్వ్ చేసేటి మీటింగ్ కాబట్టి పబ్లిక్ కు భూములు ఇచ్చిన రైతులు కూడా బగ్గనే కదిలొచ్చారు. అమరావతి మీటింగ్ లో మోదీ సార్ మాట్లాడుతుంటే పబ్లిక్ ది ఒక మురిపెం కాదు పోండ్రి. ఏర్వడ్డ కాడ నుంచి అంతా ఎటమటం అయ్యింది ఆంధ్రాకు అమరావతిని రాజధానిగా పెడితే పంక్ పార్టీ అధికారంలోకి వచ్చినాక దాన్ని కాదని 3 రాజధానుల ముచ్చట ముంగటేసిండు జగనాల్ సారు. అప్పటి సంధి రైతులు మస్తు మాటల ధర్నాలు నిరసనలు చేసిర్రు. ఆయన పనిగాలే. మళ్ళా కూటమి ఎలుగులైనాక అమరావతి పనులు చాలు చేసిర్రు. అందుకనే సంబరం కొద్దిగా రైతులంతా కార్యానికి బండ్లు కట్టి బయలుదేరిర్రు.
అమరావతి జై అమరావతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి గిట్లా జేజేలు కొట్టుకుంటూ అమరావతిలో అయ్యేటి పునర్నిర్మాణం కార్యానికి కదిలేరు రాజధానికి భూములు ఇచ్చిన రైతులు. అందుట్లో అక్కలే ఎక్కువ మంది ఉన్నారు. ఈ కార్యానికి రావాలని సర్కార్ తరపుకించి వచ్చిన పత్రికలను పట్టుకుని అమరావతికి బయలుదేరి గిట్లా చాలా సంతోషంగా ఉందండి. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అమరావతి పునర్నిర్మాణ ప్రారంభానికి మరి నిర్మాణ పనులకి మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లు, పారిశ్రామిక రంగ, రైల్వే వాటి శంకుస్థాపనలకి మరి 55,000 కోట్ల ప్రాజెక్టుకి ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు అంటే చాలా సంతోషంగా ఉందండి. మన నీళ్లు మన మట్టి మన అమరావతి అనేది మనోళ్ళ వాదన. అమరావతి రాజధాని కొరకు చెయ్యని ధర్నాలు లేవు పాపం. 3 రాజధానులు వద్దు అమరావతి ముద్దని 5 ఏళ్ళు అడిగి ఆసారపోయినాం అనుకొస్తున్నారు అక్కలు. 1631 రోజుగా ఏ కేసులకి దడవకుండా, ఎవరికి వెరవకుండా, ఏ నాయకుడిని కూడా మమ్మల్ని ఎంత అణచివేస ధోరణిలో ఉండా కూడా మేము వాటన్నిటిని లెక్క చేయకుండా, కాకపోతే అందరూ వచ్చి కూడా ఇది మన రాష్ట్రానికి రాజధాని గుండెకాయ లాంటిది, ఆ గుండెకాయే బలంగా ఉంటే బాడీ మొత్తం ఎంత బలంగా ఉంటుందో అదే ఉదాహరణతోటి ఇవాళ మోడీ గారు 1,00,000 కోట్లు కేటాయించుతున్నారంటే మరి మనం చేయగలిగింది ఏంటంటే ధనబలం ఆయన ఇస్తున్నాడు, జనబలం మనం ఇయ్యాలి. తెలంగాణకించి ఆంధ్ర ఏరు పడ్డాక అమరావతి రాజధాని కొరకు రైతులు 1000 ఎకరాల భూములు ఇస్తే అప్పట్లో గిదే మోదీ సార్ వచ్చి ముగ్గు పోసిపోయిండు రాజధాని కొరకు. మళ్ళా ఓట్లలో పంక పార్టీ అధికారంలోకి వచ్చేటాలకు 3 రాజధానుల ముచ్చడం ముంగటేసుకున్నారు. ఇప్పుడు మళ్ళా కూటమి అధికారంలోకి వచ్చి 3 రాజధానులు వద్దు ఒకటే రాజధాని ముద్దు అన్నట్టు మల్లోపాలి సాల్వ్ చేసేందుకు మోదీ సార్ వస్తుంటే అమరావతికి భూములు ఇచ్చిన రైతులంతా గిట్లా బండ్లు కట్టిరు అన్నట్టు. ముఖ్యంగా అమరావతి రైతులకి గజెట్ అనేది ఒకటి చెయ్యాలండి. రేపు ఎవరు వచ్చినా సరే, ఏ నాయకుడు వచ్చినా, ప్రభుత్వాలు అయినా సరే అమరావతి ఇక్కడ ఉండదు, అమరావతి ఉండదు అనే మాట అంటానికి వీల్లేదు. ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని భారతదేశ పటంలో గజెట్ చేసే విధంగా ఉంచి దాని మీద ఎవరు నోరెత్తకుండా ఉండాలి. నెక్స్ట్ ప్రభుత్వాలు అవి బాబు గారి ప్రభుత్వం కానీ ఇంకోటి కానీ మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎవరు అధికారంలో ఉన్నా ఒకటే రాజధాని ఉండేటట్టు ఓ గెజిట్ తీసుకురావాలనేది అక్కల డిమాండ్. అంతే కదా మరి. పార్టీ మారినప్పుడల్లా, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పేర్లు మార్చడు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆఫీసులు మార్చడం అటువంటివి ఉండొద్దు అనేది అక్కలు చెప్పేటి మాట. ఏదైతే కానీ అమరావతి పునఃప్రారంభం కార్యంతో రాజధానికి భూములు ఇచ్చిన రైతుల మురిపం చిన్నగా లేదబ్బా. మింగమెత్తుకు లేదు కానీ మీసాలకు సంపంగ నూనె అన్నట్లే ఉందిగా పాకిస్తాన్ నోడి ముచ్చట కూడా. అరే మన తావులో మనం ఉంటే మీదకొచ్చి దాడి చేసిందే గాక యుద్ధం చేస్తాం, భారత్ కథ ఏందో చూస్తామని ఇప్పటికే ఎచ్చడి మాటలు మాట్లాడిర్రు. అయితే ఒకవేళ యుద్ధమే గనక వస్తే మేమంతా మీ వెనకమ్మటే ఉంటాం, మొదలుగా ఉగ్రవాదాన్ని ఖతం చేయాలి, అది మీతోనే అవుతుంది అని తతిమ దేశాలు మనకు సాధిస్తున్నాయి. పహల్గాం కాడ దాడి ముచ్చట ఒడిచిన కాడ నుంచి పాకిస్తాన్ గజగజ వణుక్కుంటా బతుకుతుంది. ఎక్కడి నుంచి భారత సైన్యం దాడి చేస్తుందో అని ఆ దేశం అంతా పానాలో అరిచేట్ల పెట్టుకొని ఉంటుంది. అయితే ఇప్పటికే ప్రధాని మోడీ సారు త్రివిధి దళాధిపతులకు ఫుల్ పర్మిషన్ ఇచ్చిండన్న వార్తలు వస్తున్నాయి కదా. ఇక ముచ్చట్లిన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అలా దేశం బార్డర్లన్నీ తిరిగి సైన్యాన్ని సోయి మీద ఉండమని పూసగుచ్చిండట. అయినా సరే భారత సైన్యాన్ని చూసి మస్తు బుగులు పడుతుంది పాకిస్తాన్ సైన్యం. ఎన్ఐఏ అధికారులు కూడా ఉగ్రదాడి మొత్తం పాకిస్తాన్ కెంచి నడిచింది. లష్కరే తోయిబా ఆఫీస్ కాడ నుంచి దాడి కథ మొత్తం నడిపించిర్రు అని దాడి ఎన్నుకున్న అసలు ముచ్చట బయట పెట్టిర్రు. దీంతో భారత సైన్యం కుతకుత ఉడికిపోతున్నది. షిటికేస్తే జాలుపోయి ఉగ్రవాదులను ఏర్పారేద్దామన్న కసితోని రగిలిపోతుర్రు. ఇక ఇదే ముచ్చట మీద అమెరికా ఉప అధ్యక్షుడు జేడీ వాన్స్ సార్ కూడా భారత్ కు సాతిచ్చిండు. ఉగ్రవాదులను ఏరిపారేస్తానికి ఇండియా గట్టిగా కొట్లాడుతుంది కాబట్టి మీరు వాళ్లకు సహకరించమని పాకిస్తాన్ ను కోరిండు. అటు అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ అసొంటి దేశాలు కూడా భారత్ తరపున నిలబడేతందుకు సై అంటున్నాయి. ఉగ్రవాదులను ఏరిపారేసేతందుకు మేము కూడా ఓ చెయ్యేస్తామంటున్నాయి. ఇక మరి ఏమైతుందో ఏమో అని అనుకుంటున్నా. యాళ్ళ ఎల్ఓసి కాడ మళ్ళా పాకిస్తాన్ సైన్యం మనోళ్ల మీద అల్పం చష్టలు చేసింది. చేతులు గులగుల పెట్టి బేస్తారం పొద్దుక కవ్వింపు పనులు చేసిర్రట. అయితే మనోళ్లు కూడా వట్టిగా ఏం ఇడిచిపెట్టలేదు. ఎప్పటికప్పుడు గట్టినే సమాధానం ఇచ్చి పడేసిర్రు. మొత్తానికి భారత్ ఏ నిమిషంలోనైనా యుద్ధానికి రావచ్చు అని పాకిస్తాన్ మొత్తం జనమే కాకుండా బార్డర్ కాడున్న సైన్యం కూడా పుట్టెడు బూగులతో ఉన్నది. ఇక మరి ఏమైతుందో ఏమో చూసుకుంటా పోవాలి.
ఏ గుడికి పోయినా ఏ గిల్వారంగా లేచి శుద్ధి చేసి దీపధూపాలు పెడతారు అయ్యవార్లు. ఇక పండుగలు పబ్బాలు ఉన్నప్పుడైతే ఇగింత జోరుగా ఉంటుంది. గుడినంతా ముద్దుగా సింగారిచ్చుడు, పెద్ద పూజలు చేసుడు నడుస్తుంది. భక్తులంతా పోయి దర్శనాలు చేసుకొని మొక్కులు పెట్టుకొని వస్తుంటారు. కానీ ఓ కాడ అట్లా కాదు. ఏడాదిలా 6 నెలలు పూజలు అయితే ఇంకో 6 నెలలు తలుపులు మూస్తారు. ఎక్కడి ముచ్చటో ఇప్పటికే అర్థమైంది కదా. నేను ఏ గుడి ముచ్చట చెప్తున్నానో ఈ వార్త చూడుర్రి, అర్థం కాని వాళ్ళకి అర్థమవుతుంది. 6 నెలలు తెరుస్తారు, 6 నెలలు మూస్తారు గుడి. ఉత్తరాఖండ్లో ఉన్న కేదార్నాథుని గుళ్ళే 6 నెలలే అవుతాయి పూజలు. ఇంకో 6 నెలలు అటు దిక్కు కూడా ఎవరు పోరు. ఎందుకంటే 6 నెలలు మంచుగడ్డలతోని కప్పుకొని ఉంటది గుడి అంతా. అసొంటి కేదార్నాథుని గుడి తలుపులు తెరుచుకున్నాయి. ఇవాళ ఏగిలి వారంగా అయ్యవార్లు ప్రత్యేక పూజలు చేసినాక గుడి తలుపులు తెరిచిరు గిట్లా. డప్పుల సప్పులు మంగళ వాయిద్యాల నడుమ శివయ్యను పల్లకిలో ఊరేగించుకుంటా గుళ్ళకు తీసుకొచ్చారు. ఇటు భక్తులు కూడా అంతే. శివయ్య తొలి దర్శన భాగ్యం కొరకు శతం మంది వచ్చారు. ఏడాదిలో 6 నెలలే తెరుచుకొని ఉంటది గుడి. తదిమ్మ 6 నెలలు మొత్తం మంచుగడ్డలతోనే ఉంటది. కాలు పెట్ట సందు కూడా ఉండదు అక్కడ. అందుకనే ఎవరు అసంట కూడా పోరు. ఇప్పుడు గీ ఎండాకాలం గరిమికి మంచు కరుగుద్ది కాబట్టి గీ ఏళ్ళ తెరుస్తారు అన్నట్టు గుడిని. ఇప్పటి సంది గీ 6 నెలలు మస్తు పూజలు అవుతాయి అక్కడ. భక్తులు కూడా శతం పట్టకుండా వస్తారు శివయ్య దర్శన భాగ్యానికి. ఒక్క భక్తులే కాదు, అక్కడ సీఎం సార్ సుతా అలా ఇంటి ఆమె నెంబడేసుకుని తొలి దర్శనం చేసుకునే తందుకు వచ్చిండు. వచ్చిన భక్తులకు ఆలుమొగలు ఇద్దరు కలిసి ఇట్లా అన్నప్రసాదాలు పెట్టారు. ఏదైతే ఇంకానికి 6 నెలలు కేదార్నాథులో ఇలా లేకుండా అయితే పూజలు. మీకు కూడా ఏమైనా ఓ బుద్ధి అయితే అట్లా పోయి ఓ పాలు చూసి రాలి, తేలికే చూసుకొని. ఏం చెప్తున్నా. మే నెల వచ్చిందంటే చాలు ఎండల మోక అమాంతం పెరుగుతుంది. ఒక్కో కాడ 45 డిగ్రీలకు పైన ఎండ దంచుతుంది. కానీ అదంతా ఒకప్పటి కథ. ఇప్పుడు కాలం పూరాగా తిర్లమరల అయ్యింది. ఎండలు కొట్టాల్సిన టైంలో వానలు పడాల్సిన టైంలో ఎండలు కొట్టుకుంటా జనాలను పరిశాన్ చేస్తున్నాయి. గిట్ల కొన్ని దిక్కుల్లా ఎండలతోని వశపడక ఆగమవుతుంటే ఇంకో దిక్కేమో ఈ వానలోటి మోపైనాయి. ఇక చూడురు ఎంత ఆగమైందో. ఇక పెద్దపల్లి దిక్కిట్లుంటే అటు మంచిర్యాల జిల్లాలో కూడా ఇదే ఆగమున్నది. చెన్నూరు, భీమారం, జైపూర్, కోటపల్లి మండలాలల్లా పిలువని సుట్టమోలే ఊరుకొచ్చిండు వానదేవుడు. సంపుడు జంపితే వడ్ల రాసులన్నీ వాన నీళ్ళల్లో మునిగి తేలినాయి. అటు సరిపోను పట్టాలు లేక వడ్లు కాంటాకేయక గింత గోస పడుతున్నామని రైతులది ఒక గోస కాదు. 40 కిలోల బస్తకు 2.5తోని పెచ్చు పెడితే ఇప్పటికి దిగక 6 రోజులు అవుతుంది లారీ. అయితే 5 కిలోలు అయితే దించుకుంటాం, లేకుంటే దించుకోమని చెప్పి రైస్ మిల్లర్లు మాట్లాడతాను. దాని మీదకి వెళ్ళి వర్షాలు పడుతోని మా వడ్లన్నీ బురదలో పోయేందుకు తయారైంది. అదన్నట్లు వడ్లంతా మంచిగానే ఉన్నా సంచి బరువు తాళ్ళు పేరుతోని 2 కిలోల తరుగు తీసినా కూడా మిల్లర్లు అది సరిపోతలేదని 3 కిలోలు తీస్తుర్రట. దీంతో గిట్లయితే ఎట్లా, బస్తా మీద 3 కిలోలు పోతే మాకు మిగిలేదేంది అని కోపానికి వస్తుర్రు అన్నదాతలు. సర్కార్కు ఈ ముచ్చట ఇప్పటికే బొచ్చడు మాటలు చెప్పిర్రట. ఆయన కూడా పట్టించుకుంటలేరని గరమైతుర్రు రైతులు. ఇదివరకే లారీలు రాక వడ్లు కాంటాకేయక తిప్పలు పడుతుంటే మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లు మీదికెంచి ఈ చెడగొట్టు వానలతోటి మోపైనాయి అని రంది పడుతుర్రు. మరి గీ తడిసిన వాట్లను సర్కారు ఎప్పుడు కొంటదో, రైతులకు ఎట్లా న్యాయం చేస్తుందో చూడాలిగా. ప్రైవేట్ బళ్ళ కంటే సర్కార్ బళ్ళలనే చదువులు మంచిగా చెప్తామని గవర్నమెంట్ వాళ్ళు అంటుంటారు. లేదు మేమే మంచిగా చెప్తాం అని ప్రైవేట్ బళ్ళు పెట్టుకున్న వాళ్ళు అంటుంటారు. మా బడికే రావాలని ప్రైవేట్ వాళ్ళు పిల్లల చుట్టూ తిరిగినట్టే గీ నడమ బడిబాట పేరుతోని సర్కార్ బళ్ళల్లో చదువు చెప్పేటి పంతులు కూడా ఇంటింటికి తిరుగుతూనే ఉన్నారు. కాకపోతే అన్ని దిక్కుల బళ్ళు తెరుచుకున్నాక తిరిగితే ఓ కాడ మాత్రం పంతులమ్మలు డప్పులు కొడుతున్నారు, పొల్లగాళ్ళు కార్లెక్కి ఊరేగుతున్నారు. చేతుల్లో కాగితాలు పట్టుకున్నలేంది అనుకుంటురా? అవి ఉత్త కాగితాలు కాదుల్లో 10వ తరగతిలో అలా వచ్చిన మార్కులు. వీళ్ళంతా సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పెద్దపల్లె చదువుకొని 500 కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు. కారు ముంగట నడుచుకుంటూ పోయేటోళ్ళంతా వాళ్ళకు చదువులు చెప్పిన పంతులమ్మలు. అంతా మంచిగానే ఉన్నది కానీ ఈ ఊరేగింపు ఎందుకంటారా? నేను చెప్పుడు ఎందుకు కానీ గా బడి పెద్ద సారు దామెల శ్రీనివాస్ సారే చెప్తుండే. ఇక చెప్పరారి సారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థుల కోసం ముందస్తుగా బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేసి తిరుమలగిరి మరియు చుట్టూ ఉన్నటువంటి విలేజెస్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ సేకరించి తిరుమలగిరి పాఠశాలలో చేర్పించే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. తిరుమలగిరి బడిలో వస్తున్నటువంటి అద్భుతమైన ఫలితాలు
549 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది మా విద్యార్థిని. మొన్న 74 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 74 మంది పాస్ అయ్యి 100% రిజల్ట్ పొందాము. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడంతో పాటు ప్రతి విద్యార్థికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వడానికి మన తిరుమలగిరి బడి రెడీగా ఉన్నది. ప్రైవేటు బళ్ళు వద్దు, సర్కారు బళ్ళు ముద్దు అన్నట్టు బడిబాట కార్యాన్ని పెట్టుకున్నారు అన్నట్టు. కాకపోతే అన్ని బళ్ళల్లో చదువులు చెప్పేటి పంతులు బళ్ళు సాలైనాక ఈ కార్యాన్ని ముంగటేసుకుంటారు కానీ అప్పటికైతే ఎక్కడోళ్ళు అక్కడ బళ్ళల్లో షరీక్ అవుతారని ఇప్పటి సందే ఈ కార్యాన్ని ముంగటేసుకున్నాం అనుకొచ్చిండు పెద్ద సారు. సర్కారు బళ్ళలకు పిల్లల్ని దోలియమని ఉత్తగా చెప్తుంటారు ఈ పబ్లిక్ కూడా. అందుకనే ఇగో ఇటువంటి ఇకమతి చేసిలు కావచ్చు. మొత్తం వాళ్ళ బళ్ళకేంచి 74 మంది పొల్లగాళ్ళు పరీక్షలు రాస్తే 74 మందికి 74 మంది పాస్ అయ్యారట. అందుట్లో ఓ 15 మందికి మీదనే 500 కంటే ఎక్కువ మార్కులు కూడా వచ్చినాయట. అంటే 100% మంది పాస్ అయ్యారు అన్నట్టు. అందుకనే గవర్నమెంట్ బల్ల తారీఖా పబ్లిక్ కెరక చేసేందుకు ఇంత మంచి ఇకమతి చేసిర్రు. కానీ ఏ మాట కామాట పొల్లగాళ్ళకు కూడా మరిన్ని మార్కులే వచ్చినాయి. అందరికంటే ఎక్కువ వైష్ణవి అనేటికి షెల్లకు 549 మార్కులు వచ్చినాయట 600కు. బళ్ళు అయిపోయినాయి, ఎండాకాలం సెలవులు వచ్చినాయి, పొల్లగాళ్ళు బళ్ళకి వచ్చిర్రు, రాకుంటే రాకపోయిర్రు, మేమెందుకు వస్తాం అనకుండా గిట్ట ఎర్రటెండల బడిపాట కార్యంతో పొల్లగాళ్ళ కొరకు తిరుగుతుర్రంటే ఈ సార్లను మేడాలను ఎంత తారీఫ్ చేసినా తక్కువేనుల్లా. ఏమంటారు? ఇప్పుడంటే మహాలక్ష్మి పథకం పుణ్యమా అని బస్ పాసుల సంఖ్య తగ్గింది కానీ అంతకు మునుపు బస్సులలో డ్యూటీలకు పోయేటోళ్ళు ఎవ్వరైనా పాసులు తీసుకునే తిరిగేది. ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్ అని గిట్ల రకరకాల పాసులు ఉండేది. అయితే ఆర్డినరీ ఇంకా ఎక్స్ప్రెస్ పాసులు తీసుకున్నోళ్ళు ఒక్క గా బస్సులనే ఎక్కాలి, తతిమ పెద్ద బస్సులకు పర్మిషన్ ఉండదు. కానీ ఈ కాడ నుంచి మెట్రో డీలక్స్ బస్సులు కూడా ఎక్కొచ్చు, కాకుంటే ఈ పని చేయాలి. మేడే నాడు తెలంగాణ సర్కార్ మంచి నిర్ణయం తీసుకుంది. ఎవరికైతే ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ పాసులుంటాయో వాళ్ళు మెట్రో డీలక్స్ బస్ కూడా ఎక్కొచ్చు అని తీయటి ముచ్చట చెప్పింది. అయితే అంతకంటే మొదలు మన తాన ఆర్డినరీనో ఎక్స్ప్రెస్సో ఏదో పాస్ ఉండాలి. దాంతోపాటు ఓ 20 రూపాయలు పెట్టి కండక్టర్ కాడ కాంబో టికెట్ తీసుకోవాలి. ఈ రకమైన సౌలత్ను మెట్రో కాంబీ టికెట్ అని అంటారట. ఇది తీసుకుంటే మెట్రో డీలక్స్ బస్సులో కూడా ప్రయాణం చేయొచ్చు అన్నట్లు. పట్నంలో ఈ మూలకెంచి ఆ మూల దాకా ఎటైనా పోవచ్చు. అట్లని ఇది రోజంతా కాదట. నుల్లో ఒకసారి ఎక్కుడు దిగుడు మందమేనట. అంటే దిల్సుఖ్ నగర్లో ఎక్కి సికింద్రాబాద్లో దిగిన 20 రూపాయలు, అదే దిల్సుఖ్ నగర్లో ఎక్కి పటాన్ చెరువులో దిగిన గదే 20 రూపాయలు అన్నట్లు. గిట్ల జనం రద్దీ ఉన్నప్పుడు బస్సులు దొరకక తిప్పల పడుతున్నోళ్లకు ఈ సౌలత్ తీసుకొచ్చిర్రు అధికారులు. ఎందుకంటే ఆధార్ కారెటి ప్రయాణాలు చేయంగా షాన్ వద్దుల సంది ఆర్డినరీ బస్సులలో సీట్లు దొరకడే గగనం అయిపోయింది. అసొంటి యాళ్ళ చేసిన గీ ఇకమత్ మాత్రం అర్జెంట్ పని మీద పోయేటోళ్లకు మస్తు అక్కడికి వస్తుంది. నెరి ముసలోళ్ళు, వికలాంగులకైతే చాలా అక్కడికి వస్తుంది అని చెప్పుకొస్తుర్రు అధికారులు. ఇంకో ముచ్చట ఏంటిదంటే మహాలక్ష్మి పథకం చేయంగా పట్నంలో బస్సుల డిమాండ్ పెరిగినుండే కదా. ఆగొగ్గా బస్సుల తిప్పల బాపేతందుకు ఇంకో 200 బస్సులు జూలై ఆఖరిదలకు కొందామని చూస్తుందట సర్కారు. అందులో 150 బస్సుల దాకా ఎలక్ట్రిక్ బస్సులు తేవాలే, ప్రయాణికులకు మంచి సౌలతులు అందియాలి అని చూస్తుందట. ముచ్చటైతే ముద్దుగానే ఉంది కానీ మరి అవి ఎప్పుడు రోడ్ల మీదకి వస్తాయో ఏమో చూడాలి. కొడుకైనా బిడ్డైనా మంచిగా చదువుకొని పాస్ అయితే ఇంట్లో అయ్యవ్వలు ఏదో గిఫ్ట్ కొనిచ్చుడు అనేది కామన్ ముచ్చటే. కానీ అదే పని ఓ మండల ఎంఈఓ చేస్తే ఎట్లుంటుంది? తారీఫ్ చేయాలి అని అనిపిస్తుంది కదా. ఆగో గా పని అనంతపురం జిల్లా బెలుగుప్ప ఎంఈఓ సార్ చేసిండు. సర్కారు బళ్ళే మంచి మార్కులతో పాస్ అయిన పొలగాండ్లకు వాళ్ళు ఊహించని గిఫ్ట్ ఇచ్చి మన పటాస్ వార్తలకు ఎక్కిండు. ఇంతకు సార్ చేసినగా మునగాని పని ఏంటంటే ముంగట పెద్ద మనిషి జబ్బకు సంచిదాగులు ఇచ్చుకుండు. 5 మంది చెల్లెళ్ళు ఆయన వెనకమ్మట వస్తుర్రు చూడుర్రి. ఇక గీల గురించే ఇప్పుడు చెప్పబోయే వార్త. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే బెలుగుప్ప మండలంలో ఉన్న అన్ని సర్కార్ బళ్ళల్లో ఎవళ్ళైతే 10వ తరగతిలో మంచి మార్కులు సాధిస్తారో వాళ్ళను విమానం ఎక్కించి తిప్పుకొస్తా అని మాట ఇచ్చిండట అక్కడి ఎంఈఓ మల్లారెడ్డి సారు. మొన్న విడుదలైన 10th పరీక్షలలో ఈ చెల్లెళ్ళు బెలుగుప్ప మండలంలో టాప్ ర్యాంకులు కొట్టిర్రట. అందులో వై ఈశ్వరి, టి మధుశ్రీ, జి ఫౌజియా, సి లావణ్య ఇంకా కే అర్చన అనే ఈ 5 మంది చెల్లెళ్లకు సారు చెప్పినన్ని మార్కులు వచ్చినాయట. ఇక ముచ్చట ఎరకగానే చెల్లెళ్ళని దోలుకొని పోయి కలెక్టర్ సార్ను కలిసిర్రు. అలా కలెక్టర్ సార్ కూడా ఈ వెరైటీ ఆఫర్ను తారీఫ్ చేసిండట. సార్ మాకు ఒక ఆఫర్ ఇచ్చారు. 570+ వచ్చిన వారికి ఏరోప్లేన్లో ట్రిప్ బెంగళూరు టు హైదరాబాద్. నాకు వచ్చేసి 568 మార్క్స్ వచ్చాయి. సో సార్ 550+ వచ్చిన వారిని ట్రిప్ వేస్తామని చెప్పారు. మేము నిన్న అనంతపూర్లో బయలుదేరినాం. అక్కడ కలెక్టర్ సార్ వినోద్ కుమార్ సార్ని కలిసాం.
అక్కడ సార్ దగ్గర కలిసాం. తర్వాత నిన్న నైట్ బెంగళూరుకి వచ్చామన్నమాట. ఈరోజు మార్నింగ్ 6 o'clockకి ఫ్లైట్ బెంగళూరులో స్టార్ట్ అయింది. ఈరోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం. గదన్నట్లు సర్కార్ బళ్ళ పొల్లగాళ్ల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది కదా. గా ముచ్చట మీద జనాలకు సోయి కలిగియాలి. సర్కార్ బళ్ళే ప్రైవేట్ బడి కంటే గొప్పగా చెప్తారు అని జనాలకు చూపించేతందుకే ఎంఈఓ సార్ గీ ఇచ్చంతరమైన ఆఫర్ ఇచ్చిండట. అందుకే విమానంలో తోలుకమైన చెల్లెళ్లకు టికెట్ ఖర్చులు, తిండి టికానా ఖర్చులన్నీ సారే పెట్టుకొని బెంగళూరుకెంచి హైదరాబాద్ విమానంలో దిప్పుకొచ్చిండు. నా పేరు ఈశ్వరి. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెలుగుప్ప నందు 10వ తరగతి చదువుతున్నాను. నాకు 10th లో 574 మార్క్స్ వచ్చాయి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ వన్. అలాగే ఎంఈఓ సార్ గారు ఇన్ని మార్క్స్ వచ్చినందుకు 570+ వస్తే ఫ్లైట్కి పిలుచుకెళ్తానని చెప్పారు. అందుకు ఎలాగైనా ఫ్లైట్లో ఎక్కాలనే పట్టుదలతో బాగా చదువుకున్నాను. ఏంటిరా ఇవాళ రేపట్ల సర్కార్ అధికారులంటే కొలువుకు వచ్చినమా పోయినమా అని అనుకునేటోళ్ళే ఎక్కువ. అసోంటిది సొంత ఖర్చులు పెట్టుకొని పొలగాళ్లను గింతగానో ఎంకరేజ్ చేస్తుండంటే సార్కు సర్కార్ బడన్నా అళ్ళ చదివే పొలగాళ్ళన్నా ఎంత పాయరం ఉందో అర్థమవుతుంది అని కామెంట్లు రాసుకొస్తుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. ఇవన్నీ షట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ దనాదనాయి కూడా ఒక్కసారి చూసారు. మెదక్ జిల్లా నార్సింగిపట్నంలో ఫైరింగ్ రేంజ్ ను చాలు చేసిండు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సారు. మల్లన్న గుట్ట దిక్కు పెట్టిన ఈ కార్యానికి కలెక్టర్ రాహుల్ రాజ్ సారు ఇంకా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సార్లతో పోయి రిబ్బన్ కత్తిరించి షురూ చేసిండు. ఆ టెంక గిట్ల తుపాకులు అందుకొని గురి చూసి కాల్చిర్రు. అయితే పోలీసులు తుపాకులు పట్టుకునుడు కామన్ ముచ్చటే గాని టోపీ పెట్టుకున్న కలెక్టర్ సార్ కూడా తుపాకీ బట్టి ఓ మల్క ట్రై చేసిండు. ఇక ఐజీ సార్ మాట్లాడుకుంటా సొంత జిల్లాలనే ఫైరింగ్ శిక్షణ సౌలత్ చేసిన ఎస్పీ సార్ను తారీఫ్ చేసిండు. సినిమా హీరో మంచు విష్ణన్న నెల్లూరు జిల్లాకు పోయిండు. మొన్న పహల్గాం ఉగ్రదాడిలో కావలిపట్నంలోండే మధుసూదన్ అనే అన్న చచ్చిపోయినుండే కదా. అగొగా అన్నోళ్ళ ఇంటికి పోయి ఇంటోళ్లను మందలిచ్చిండు. ధైర్యం చెప్పి ఏం కాదు మీకు మేము అండగుంటామని హామీ ఇచ్చిండు. జర్రసేపు ఇంటోళ్లతో కూర్చొని మంచి షెడ్డలు అడిగి తెలుసుకుండు. శాతగాని ఉగ్రవాదులు అమాయకుల పానాలు బలి తీసుకుర్రు. అళ్ళ మా అమ్మోళ్ళ ఊరికేంచి మధుసూదన్ అన్న ఉన్నాడు కాబట్టి వచ్చి పరామర్శ చేసిన అని చెప్పుకొచ్చిండు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మట్టి తవ్వకం జోరుగా నడుస్తుందిగా. ఆలుబాక అనే ఊళ్ళే జేసీబీలు పెట్టి వేల టిప్పర్లలో మట్టి పోసుకుపోతుర్రట. అయితే ఇసొంటి తవ్వకాలు షురూ చేయాలంటే సర్కార్ అనుమతులు తప్పనిసరి ఉండాలట. అయినా సరే చట్టాన్ని పక్కకు పెట్టి ఇష్టం వచ్చినట్లు బండ్లలో నింపుకొని పోతుర్రట. అట్లా దొంగతనంగా బండ్లు కొట్టుకుపోతుంటే ఆపాల్సిన అధికారులు సూషి చూడనట్లు ఇడిచిపెడుతుర్రట. మరి అధికారులకు కాంట్రాక్టర్ ఏమన్నా చేతులు దడిపిండో ఏం పడో గాని రీకాం లేకుండా గ్రావెల్ కొట్టుకుపోతుర్రు. ఊరంతా బొందలగడ్డ అయ్యేటట్లు ఉంది సారో, జర దయచేసి ఈ దందా ఆపమని ఊరోళ్ళు ఒక తీరుగా మొత్తుకుంటుర్రు. మరి పెద్ద అధికారులన్నా గీ ముచ్చట పట్టించుకుంటారో లేదో చూడాలి. చలో మరి ఇవ్వనమాట ఇవాళ పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.